మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సెకండ్ రౌండ్ లో చాలా కొన్ని ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అంటే మీ గురించి మాకు తెలుసుకోవాలి అన్న క్యూరియస్ తో కొన్ని క్వశ్చన్స్. రెడీయా? క్యాట్ పర్సనా డాగ్ పర్సనా మీరు? ఐమ్ క్యాట్ పర్సన్. ఐ లవ్ క్యాట్స్. క్యాట్ ఎందుకు అంటే నాకు చిన్నప్పుడు ఐ హ్యావ్ అ పెట్ క్యాట్ అన్నమాట. వైట్ కలర్, షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. నా చిన్నప్పటి నుంచి నాకు క్యాట్సే ఉన్నాయి. సో తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. దాని తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దాని తర్వాత ఏమైందంటే నేచరే ఒక పిల్లి వాళ్ళ పిల్లలు వేసి మా ఇంట్లో తెచ్చిపెట్టేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని అలా క్యాట్స్తో ఉండి 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 ఐమ్ క్యాట్ పర్సన్. ఐ బికేమ్ క్యాట్ పర్సన్. ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? బేసికలీ ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా నాకు నచ్చవు. ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ నాకు నచ్చవు. కానీ రీసెంట్ పానీపూరి, ఐ హేట్ పానీపూరి. సారీ ఫర్ ద లవర్స్, పానీపూరి లవర్స్, బట్ ఐ రియల్లీ లిటరలీ హేట్ ఇట్. బికాజ్ చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు హౌ దే ఆర్ మేకింగ్ అని లైవ్లో చూసాను నేను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ దిస్ స్టఫ్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని అనుకున్నా. అండ్ ఐస్ క్రీమ్ ఆల్సో సేమ్. ఐ వెంట్ టు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇన్ మై చైల్డ్హుడ్. దెన్ ఐ డిసైడెడ్ కే ఐ నెవర్ ఈట్ ఐస్ క్రీమ్ బికాజ్ ఆ ప్రాసెస్ అంతా వరస్ట్గా ఉంటుంది తయారు చేసేది. కలర్ ఒకసారి చూసిన తర్వాత మీకే కనుక ఒక సూపర్ పవర్ ఏ కైండ్ అయినా సరే, వింగ్స్ వచ్చే సూపర్ పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఇలా మ్యాజిక్ చేసే no. I want a wand, magical wand. It's not a thing. It's my tongue. I want magical wand in my tongue. So whatever I tell, it will become true. Kind of that magical power. That power. ఇప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇట్లాంటి, బట్ ఐ లవ్ దట్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్, ఐ క్రియేట్ విత్ మై జస్ట్ సేయింగ్ ఓన్ వరల్డ్. I'll create the world. I'll be living in that world very happily forever. ఫస్ట్ కిస్ అప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ లవ్ లో అయితే ఫస్ట్ కిస్ లేదు నాది. వెన్ వీఆర్ యంగ్ ఇన్ స్కూల్ డేస్, కిస్ అంటే ఎక్కడ అది చాలా లాంగ్ అని అనిపించేది కదా. సో ఇన్ మై ఫస్ట్ లవ్ వి నెవర్ కిస్డ్, వి నెవర్ టచ్డ్ ఆల్సో. వి జస్ట్ టాక్ టు ఈచ్ అదర్. ఓకే, సో అది ఫస్ట్ లవ్ కి పాపం చాలా మంచి వ్యక్తి కాబట్టి వదిలేద్దాం. సో సెకండ్ లవ్ లో ఫస్ట్ అది ఎప్పుడైనా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్? That time I had a crush with one boy. It didn't happen, but after that, like, I didn't remember my first kiss because it's not that good. Maybe I'm bad with kisses. Maybe I'm bad with kisses, so that's why I didn't remember the first kiss taste. Adi blah blah under kada, but I don't have that emotion. Basically, I don't like kissing another person because I have a little OCD kind of thing. So I can't mingle with that easily with a person. ఓకే, Once I get into that zone or flow, that ante akkad nunchi inka ఫస్ట్ డేట్. I'm expecting a date, but it didn't happen. నేను నా ఎక్స్పెక్టేషన్స్, నా ఇమాజినేషన్ లో డేట్ అంటే ఎట్లుండాలి, కిస్ అంటే ఎట్లుండాలి ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో లైక్ ఏదైనా బీచ్ ఫుల్ ఆఫ్ నేచర్, ఐలాండ్ అట్లా ఉండేలాగా ప్లేసెస్, అక్కడ ఒక ప్లేస్ని డెకరేట్ చేసి అక్కడ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఒక రెడ్ అండ్ వైట్ థీమ్లో బ్యూటిఫుల్గా, అండ్ చుట్టుపక్కల చూడడానికి ఎవ్వరు ఉండకూడదు, అంత ప్రైవేట్ బీచ్ రిసార్ట్ సంథింగ్ అలా అక్కడ ఒక డేట్. ఇట్స్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లాన్ చేసే, డిన్నర్ ఆర్ లంచ్ వద్దు, డిన్నరే బాగుంటుంది. క్యాండిల్ లైట్, బీచ్ వేవ్స్, అమేజింగ్. ఫీల్ బాగుంది కదా. అలా నన్ను ఎవరైనా తీసుకెళ్ళి అలాగా నాకు చేయాలి, బాగుంటుంది కదా అలా. సో ఆ కైండ్ ఆఫ్ అక్కడ అప్పుడు ఐ మేబీ ఐ ఫీల్ దట్ గుడ్ వైబ్, దెన్ ఐ కిస్ దట్ పర్సన్ విత్ రింగ్ తో ప్రపోజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఎవరైనా వచ్చే పర్సన్ లైఫ్ లో ఖచ్చితంగా ఇలా చేస్తే ఇంప్రెస్ అవుతారని. సూపర్.
ఎక్కువగా మీరు యూజ్ చేసే యాప్ ఏంటి? ఫుడ్‌లో గాని, క్లాతింగ్‌లో గాని? ఫుడ్‌లోనా? ఫుడ్‌లో స్విగ్గీ, బ్లింకిట్. ఈ 2. బ్లింకిట్ అయితే ఎవ్రీడే 2, 3 టైమ్స్ బ్లింకిట్ జస్ట్. సో, మేము ఎవరైనా బ్లింకిట్‌కి వచ్చేవాళ్ళు గాని, స్విగ్గీ నుంచి గాని వచ్చేవాళ్ళు. బ్లింకిట్‌లో ఫుడ్ అంటే ఫుడ్ ఉండదు. గ్రోసరీస్. గ్రోసరీస్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా, మ్యామ్ మిమ్మల్ని ఎక్కడో చూసా, అలా ఏమైనా సిట్యుయేషన్స్ జరిగాయా? జరుగుతూ ఉంటాయా? జరుగుతుంటాయి. జరుగుతూ ఉంటది. కానీ అందుకే నేను ఒక ట్రిక్ కొనుక్కున్నా. ఈళ్ళంద ఎందుకు డోర్ సగం ఓపెన్ చేసి కొన్నా. ఫుల్‌గా డోర్. ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్‌లీ ఇన్ మై హోమ్ కదా! మనం హోమ్‌లో ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా! ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ కాదు. ఐ డోంట్ వాంట్ టు షో మై డ్రెస్ బికాజ్ ఐ విల్ డ్రెస్ లైక్ ద వర్స్ట్. ఇంట్లో ఉంటే ఎట్లా లైక్ రోడ్ సైడ్ బికారిలా ఓల్డ్ టీ షర్ట్, లాంగ్ టీ షర్ట్, షార్ట్స్ అంటే లైక్ ఇట్స్ బేసిక్ అన్నట్టు ఉంటది. బయటకొచ్చినప్పుడు దానికి డబుల్‌గా రెడీ అవుతా. సో, క్లాతింగ్‌లో ఏ యాప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు? మింత్రా. అమెజాన్ ఐ లైక్ ఇట్. అమెజాన్ రీసెంట్‌లీ నాకు అమెజాన్ నచ్చింది. మింత్రా, అజియో హ్మ్. బావుంటది. స్టఫ్ బావుంటది. నైకా కాస్ట్ ఎక్కువ నైకా వద్దు. సో, మీరు ఎక్కువగా యూజ్ చేసే మేకప్ నేమ్స్ ఏంటి? అంటే చార్లెట్ తిల్బురి. సో, ఫేవరెట్ హాబీ ఏంటి? హాబీ పడుకోవడం. నిద్రపోవడం. దట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ లవ్ టు బీ ఇన్ మై సోఫా, మై బెడ్, వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్ వైల్ స్లీపింగ్. వాచింగ్ ఓకే. ఎనీథింగ్, ఎనీ కామెడీ సీన్స్, కిడ్స్ మూవీస్ ఉంటాయి కదా! లవ్ కిడ్స్ basically I'm a cartoon fan and Marvel also. Basically in my heart and अंदर से छोटी हो, छोटी बच्ची हूँ, बाहर से तो इसको बहुत घमंड है. సో, ఫేవరెట్ థింగ్ అంటే ఏదైనా మీ హోమ్ టౌన్‌లో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఫేవరెట్ థింగా? సొంత ఊర్లో ఫేవరెట్ థింగ్ అంటే మాకక్కడ మామిడి తోటలుండేవి పక్కనే. అండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి. సో, ఫార్మ్స్ అదే ఇవన్నీ ఉండేవి. అక్కడ ఫార్మ్స్‌కెళ్ళడం నాకిష్టం అంతే. హోమ్ టౌన్. హ్మ్. ఎక్కడ హోమ్ టౌన్ మీది? నగిరి. సో, నగిరి. చుట్టుపక్కన అంతా మామిడి తోటలుంటాయి. చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళి అక్కడ నుంచి ఓ 2 మ్యాంగోలు అలా పట్టుకొని తిన్నాం. దట్స్ స్టోలెన్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ. మదర్, ఫాదర్‌లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి? ఎమోషనల్ థింగ్స్ ఏంటి? ఐ లవ్ మై ఫాదర్ సో మచ్. సో, నాకు మా డాడీ ఇష్టం. హి ఈస్ వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ తను ఎవరికీ ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హి డిడ్ంట్ హావ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో, అందరి కోసం హి విల్ అడ్జస్ట్ మేబీ ఎనీథింగ్. మా మమ్మీని హి నెవర్ స్కోల్డ్. లైక్ ఎప్పుడు ఏం తిట్టలే, ఏం చేయలే. లైక్ ఇప్పుడు రైస్‌లో ఉప్పు ఎక్కువైనా దేంట్లో ఏదైనా కూడా హి వోంట్ జడ్జ్, హి వోంట్ టెల్ ఎనీథింగ్. హిల్ ఈట్ లైక్ జస్ట్ నార్మల్. ఇట్స్ నథింగ్ హ్యాపెండ్. హిల్ ఈట్ అండ్ హిల్ గో టు స్లీప్. హి ఈస్ అ వెరీ టాప్ క్లాస్ ఆఫ్ ఎ మ్యాన్. సో, డాడీ హార్ట్ ఎవరికొచ్చింది? మీకొచ్చిందా? తమ్ముడికొచ్చిందా? నాకే వచ్చింది. ఎప్పుడైనా నాన్న కూతురు, డాటర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా! అంతే. సో, మదర్‌లో. మా మదర్‌కి పేషెన్స్ ఎక్కువ. సో, షీ ఈస్ బేరింగ్ 3 కిడ్స్. ఓహ్! సో, మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్ళైపోయింది. 16 మేబీ 15, 16లో. సో, చిన్నప్పుడు మేము ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ. కైండ్ ఆఫ్ మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు 13 మెంబర్స్ ఉండే అంట ఇంట్లో. మా డాడీ ఫస్ట్, మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో. మా మమ్మీ అందరికీ వంట చేయాలి. ఇవంతా ఉంటుంది కదా! ఫస్ట్ కోడలు. సో, తను అప్పటి నుంచి షీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తది నాకు. బట్ నౌ ఏ డేస్ వి కాంట్ డూ దట్. నిజంగా ఎవరు చేయలేరు. షీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పట్లో కట్టె పొయ్యలుంటాయి కదా! సో, అవును. దాంట్లోనే చేసేవాళ్ళు. గ్యాస్ లేదు. అండ్ 13 మెంబర్స్ ఫ్యామిలీ. మా డాడీతో పాటు 5 బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్, మా నాన్నమ్మ, తాతయ్య, తర్వాత మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఇట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో, ఇట్స్ 20 మెంబర్స్ ఫుడ్ ఇంట్లో రోజు వంట చేయాలి అన్నమాట. ఓహ్! అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా లైక్ ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్. సో, మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటా నేను. వాట్స్ యువర్ ఫేవరెట్ డాడ్ జోక్? మా డాడీ జోక్స్ ఇలా నాకు చాలా మంచి విషయాలు చెప్పారు. మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు కానీ ఐ డిడ్ంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ జోక్స్. సో,
సో ఎప్పటికీ కూడా డాడీ ఎప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే బికాజ్ దట్ టైమ్ ఐ యూస్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలీదు, ప్రపంచం తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను, పక్క షాప్కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు, నన్ను పంపించరు. బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్, వాళ్ళు వెళ్తారు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు, లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు, కావాల్సినంత ఇంటికి వస్తుంది, మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషలీ నేను ఒక అమ్మాయి, మా ఖాందానికి నేను ఒక్కటే కూతురు, నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు. మా డాడీకి ఇద్దరు, ఇంకొక బాబాయ్కి ఇద్దరు, ఇంకొక బాబాయ్కి ఇద్దరు, ఇలా అందరికి అబ్బాయిలో ఐఎమ్ ద ఓన్లీ వన్. సో జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది, 5 మంది అబ్బాయిలకి అంటే 5 మంది అన్నదమ్ములకి. ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో, తినేసి అక్కడే వదిలేసి వెళ్తాను. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం లేదు, మా మమ్మీతో గొడవ పడ్డాడు. అట్లుంటది, నన్ను ఎవరు ఏం అనడానికి వెళ్ళలేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాదే ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటారు, అందుకే లేజీ చెప్తున్నా కదా నేను. వెరీ లేజీ. సో మన ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వాట్ ఎవర్. సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు. సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం, లైఫ్ని తెలుసుకుంటాం, పర్సన్స్ని తెలుసుకుంటాం, సో ట్రావెల్ చేసేటప్పుడు. సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దని తెలుసుకుంటాం, ఇంకేం తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రేకప్కి లాస్ట్ బ్రేకప్కి. ఫస్ట్ బ్రేకప్, ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి, అవతలాలు చెప్తే మనం ఒప్పుకోము. అవతలాలు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్, నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు, నేనే చెప్పాలి ఏదైనా. అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నో అయినా అంతే. నా బ్రేకప్ లో నేను ఏం చేసినవే. సో అంటే ఒక 2 మ్యూచువల్ గా అవ్వదు నాది. మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు, ఇక్కడ నాకు రాదు, ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకు నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్, నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా. అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.